హాయ్ అండి, మా బన్నీకి ఇంట్లోనే మల్టీగ్రెయిన్ సెర్లాక్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట. అది ఎలా చేశానో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక పెద్ద గిన్నెలోకి 1 గ్లాస్ రైస్, ఇంకా అలానే 1 గ్లాస్ మసూర్ దాల్, 1 గ్లాస్ పొట్టు పెసరపప్పు, 1 గ్లాస్ పెసరపప్పు, 1 గ్లాస్ పొట్టు మినపప్పు, కొంచెం కందిపప్పు, ఇంకా గుప్పెడు కాజు, ఇంకా అట్లనే బాదం, ఇంకా అలానే కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని వీటిని శుభ్రంగా కడిగేసుకొని మంచిగా ఎండలో ఆరబెట్టేసుకొని తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని కొంచెం వామ్ కూడా వేసేసుకొని మంచిగా వేయించేసుకోవాలి. ఇవి వేగాయా లేదా అని తెలియడానికి ఇట్లా ఒక బీమ్ పట్టుకుంటే నూకలాగా అవుతుంది అనమాట. అలా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలండి. ఈ సిర్లాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఒక గిన్నెలోకి కొంచెం సిర్లాక్ తీసేసుకొని వాటర్ తో మిక్స్ చేసేసుకోవాలండి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెలోకి వాటర్ తీసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని ఎసురు బాగా కాకేటప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న సిర్లాక్ ని కూడా అందులో వేసేసి అట్లా కలుపుతా ఉంటే మనకి ఇట్లా చిక్కగా తయారవుతుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకొని చల్లార్చి పిల్లలకి తినిపించడమే అండి. చాలా మంచిగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.